హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సేమలో వెల్కమ్ బ్యాక్ టు పన్వే స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పానీపూరి హైజెనిక్గా మన ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పానీపూరి పాపడ్స్ కొన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చూడండి, ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టమాటో, క్యారెట్, అలాగే బఠానీ, ఆలు కుక్కర్లో వేసుకొని చక్కగా పప్పు గుత్తితో కలిపేసుకొని పెట్టేసుకున్నా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని క్యారెట్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కుక్ చేయొద్దండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది. అలాగే పానీపూరిలోకి వాటర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఈ వాటర్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఆలు బఠానీ కుక్కర్ వేసుకున్నాను కదా, 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. అది పప్పు గుత్తితో చక్కగా కలిపేసి పెట్టుకున్న అది కూడా దీనిలో వేసేసుకొని మనకి చాట్ రెడీ అయిపోయిందనమాట పానీపూరిలోకి. క్యారెట్, ఆనియన్ హాఫ్ బాయిలే చేసుకోవాలి. ఇప్పుడు మనకి కారం ఎంత అయితే కావాలో అంత వేసుకోండి. అలాగే చాట్ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ చాట్లో నేను ఆల్రెడీ ఆలూల్లో కుక్కర్ పెట్టినప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నా, అందుకనే సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. చాట్ రెడీ అయిపోయింది. చాట్ మసాలా కూడా వేసేసుకుంటున్నా, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. అడుగున మాడకుండా కలుపుతూ ఉండాలి. రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకున్న చాట్ని పైన నేను కొన్ని క్యారెట్ ముక్కలు వేస్తున్నా, టమాటో ముక్కలు వేస్తున్నా, కొంచెం ఆనియన్ కూడా వేసేస్తున్నా, ఆనియన్ తరిగినవి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నా. అది ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పానీపూరి తీసుకోవాలి. అలాగే చాట్ కూడా మనం రెడీ అయింది కదా, ఆ చాట్ కూడా అలాగే తినేయచ్చు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్. పైన కూడా చాట్లో కూడా ఆనియన్, టమాటో, క్యారెట్ వేస్తున్నా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. అలా పెట్టుకున్నాం. ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే అది కూడా తినేయచ్చు. అలాగే పానీపూరి వాటర్ సిద్ధంగా అయిపోయింది. ఇప్పుడు పానీపూరి తీసుకొని మంచినీళ్ళలో హోల్ పెట్టుకొని దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి ఇంట్లోనే. అలాగే పానీపూరి వాటర్ వేసుకోవాలి. అంతే, టేస్టీగా మన ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయింది. బాయ్, టేక్ కేర్.